జనరల్లీ ఇయర్లీ వన్స్ డయాబెటిక్ పోస్ట్ అండ్ ప్రీ షుగర్ టెస్ట్ చేసినప్పుడు అది ఎలా మనం దాన్ని చూడాలి? అట్లాంటి కండిషన్స్ జనరల్ గా ఉంటాయి. ఇప్పుడు తినక ముందు ఎక్కువ రావడం, లేదంటే తిన్న తర్వాత ఇమ్మీడియట్ గా స్పైక్ అవడం, డిపెండింగ్ అపాన్ ఏజ్, వాళ్ళ లైఫ్ స్టైల్ ని బట్టి ఉంటది. కానీ ఇది కరెక్టా కాదా అనేది మనకు తెలియాలి అంటే మాత్రం HbA1c అనే ఒక రిపోర్ట్ ఉంటది. హిమోగ్లోబిన్ A1c అంటారు దాన్ని. డాక్టర్ చెకప్ ఉంది 2 days లో అనుకోండి. చాలా మంది మన పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే షుగర్ పెరిగేటివి అన్ని పక్కకి పెట్టి కామ్ కూర్చుంటారు, చూసుకొని తింటారు అనమాట. తిని డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత బిఫోర్ ఆఫ్టర్ నార్మల్ ఉంది, డాక్టర్ తోటి టిక్ మార్క్ చేసుకొని వచ్చిన తర్వాత మళ్ళా తింటారు అనమాట. ఇది కరెక్ట్ కాదు కదా. సో అందుకని ఏమంటే HbA1c అనేది ఏమంటే 3 months యావరేజ్ వస్తుంది. 3 months యావరేజ్ లో దొరుకుతారు ఎవరైనా. అందులో 5.5 లోపు ఉంటే ఆ పర్సన్ హెల్తీగా ఉన్నట్టు. 5.6 అండ్ 5.7 దాటి 6.3, 6.4 మధ్యలో ఉన్న వాళ్ళని ప్రీ డయాబెటిక్ అంటారు. సో 6.4 దాటారు అని అంటే వాళ్ళని డయాబెటిక్ రీడింగ్ అంటారు.